హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన సిబ్బంది ఇళ్లలో నిన్న అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి తనిఖీలు చేశారు. అంటే ఆ తనిఖీలకు అసలు ముందుగా వాళ్ళు వాచ్మెన్ కొంత నిరాకరించినప్పటికీ వాచ్మెన్ మీద చేయి చేసుకొని వాళ్లను నానా దుర్భాషలాడి అక్కడ తనిఖీలకు వెళ్ళారు. తనిఖీలకు వెళ్ళి తనిఖీలు చేశారు. అయినప్పటికీ తనిఖీల్లో ఏమీ తేలలేదు. అసలు తనిఖీలు ఎందుకు చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ లేదు. తనిఖీలు ఎందుకు చేస్తున్నారో కనీసం మీడియాని పిలిచి చెప్పలేదు. కనీసం ఇవాళ మరి కాసేపట్లో 24 గంటలు కాబోతోంది. మరి అలాంటప్పుడు 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందో కనీసం ఒక ప్రకటన పోలీస్ శాఖ నుంచి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక పార్టీ అధినేత. రేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగిన శక్తి ఆయన. అలాంటి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అంటే సెక్యూరిటీ పర్సన్స్, అలాగే ఆయన ఆఫీసులో పనిచేసే సోషల్ మీడియా చూసేవాళ్ళు, టెక్నికల్ టీము, వీళ్ళందరూ ఒక అపార్ట్మెంట్లో నివసిస్తుంటే అపార్ట్మెంట్ని వెళ్ళి తనిఖీ చేశారు. మరి ఎందుకు తనిఖీ చేశారు అనేది మాత్రం ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదు. తనిఖీ చేసి ఏం చెప్పాలనుకున్నారు, ఎలాంటి నిందలు వేయాలనుకున్నారు నాకైతే అర్థం కావట్లా. సహజంగా నాకు సినిమాలు చూస్తుంటాం కదా మనందరం, నాకు కొన్ని గుర్తొస్తున్నాయి. పోలీసులు దుర్మార్గంగా ఒక వ్యక్తిని నిందలు మోపి అరెస్టు చేయాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి ఇంటికి వెళ్తారు, తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తారు, అక్కడ డ్రగ్స్ తీస్తారు, గంజాయి తీస్తారు బయటికి. సార్ ఇక్కడ తన డ్రగ్స్ దొరికినాయి లేకపోతే గంజాయి దొరికిందని చెప్పి వెంటనే టక ఫోటోలు కొట్టి అరెస్ట్ చేస్తారు. ఇలాంటి ఏమైనా చేయాలనుకున్నారా? ఇలాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? బహుశా ఉన్నా కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా, డ్రగ్స్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉందని ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఆరోపణలు చేశారు. చాలా చోట్ల డ్రగ్స్ పట్టుబడిన వాళ్ళు మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని తెలియడం కూడా శోచనీయం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిబ్బందిని ఈ రకమైన కేసులను ఏమన్నా ఇరికించదలుచుకున్నారా? అందుకేనా ఈ తనిఖీలు? బహుశా వీళ్ళు ప్రతిఘటించారు. వెంటనే జనసేన సిబ్బంది, జనసేన నాయకులు కూడా దీని మీద స్పందించారు. వెంటనే పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాసు, ఇలాంటి వాళ్ళు, అమ్మిశెట్టి వాసు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళారు. యుద్ధ ప్రాతిపదికన వెంటనే వెళ్ళి అక్కడ మీడియాను పిలిచి మీడియాతో కూడా మాట్లాడారు. కాబట్టి సరిపోయింది. అలా కాకపోయి ఉంటే ఏం జరిగేది? ఇలానే చేసేవారా? ఇద్దరు మఫ్టీలో వచ్చారు, ఇద్దరు యూనిఫామ్లో వచ్చారు. వాళ్ళు ఏం సమాజానికి ఏం సంకేతం ఇవ్వాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేమో పరదాల మాటున వస్తారు, జనానికి కనిపించకుండా పరదాల మాటున వస్తారు, చెట్లు ఎక్కడికక్కడ చెట్లు కొట్టేస్తారు, పరదాలు వేస్తారు. ఆయన ఒక సినిమా షూటింగ్ సెట్ వేసినట్టుగా ఆయన రావడం జరుగుతుంది. గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా జనాల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విపరీతమైన సెక్యూరిటీ. ఆయన కాలు బయట పెట్టాలంటే హెలికాప్టర్ ఉండాల్సిందే. రోడ్డు మార్గంలో కూడా ఆయన ప్రయాణం చేయరు. మరి ముఖ్యమంత్రిగా మీకు అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఆ సెక్యూరిటీ ఉండద్దా? ఆ సెక్యూరిటీ నాయకుల్ని ఏ రకంగా మీరు భయభ్రాంతులకు ఏమైనా గురి చేయాలనుకున్నారా? భయభ్రాంతులకు గురి చేసి పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేయడం అనేది ఇబ్బందికరంగా సృష్టించదలుచుకున్నారా? లేకపోతే ఏ రకమైన స్ట్రాటజీ, ఏ రకమైన వ్యూహం, ఏ రకమైన కుట్ర ఉందనేది ఇప్పటివరకు అంతు చిక్కడల్లా. బహుశా నేను ఇంతకుముందు అన్నట్టుగా ఏమో ఇలాంటి డ్రగ్సు, గంజాయి ఇలాంటివి వీళ్ళే పెట్టేసి వాళ్ళ మీద నెపాలను మోపి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే సిబ్బంది దగ్గర ఇది ఉంది అంటే సో పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారన్న మాటని మీరు ఎందుకు అలాంటి ఒక చిత్రీకరణ ఎందుకు చేసుండకూడదు? అలాంటి కుట్ర ఎందుకు చేయకూడదు? మీరు డెఫినెట్గా చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ సభలకు అనుమతి ఇయ్యరు, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్కు అనుమతి ఇయ్యరు, పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో వెళ్తుంటే అనుమతి ఇయ్యరు. సో అన్ని రకాల నిర్బంధాలు పవన్ కళ్యాణ్కి విధిస్తున్నారు. అంటే మీకు ఒక భయం పుట్టింది. ఆ భయం మాటునే ఇలాంటి పనులు చేస్తున్నారని అయితే ఈ ప్రభుత్వాన్ని మనం ఒక అంచనాకు రావచ్చు, ఒక సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి పనులు చేస్తున్నారంటే సంకేతం అదేనని భావించవచ్చు. ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే దీని వెనక కుట్ర ఉన్నట్టే అర్థం. లేదా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎందుకు జరిగింది, ఏ ప్రణాళికతో జరిగింది, లేకపోతే ఏ కారణంతో ఈ రకమైన సోదాలు చేశారనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి తీరాలి. చూద్దాం ఏం జరుగుతుందో.